మన జీవితంలో కొన్నిసార్లు ఓ కీలకమైన మలుపు దగ్గర నిలబడతాం. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మనం ప్రపంచ సాహిత్యంలోని ఓ గొప్ప గ్రంథం నుంచి తీసుకున్న అలాంటి ఓ తీవ్రమైన ఎంపిక గురించే మాట్లాడుకోబోతున్నాం. పదండి ఇక దీనిలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒక పని చేయడం వల్ల వచ్చే రెండు ఫలితాల గురించి వర్ణించారు. ఆ రెండూ కూడా మంచివేనట. ఒక దారిలో వెళ్తే స్వర్గం, ఇంకో దారిలో వెళ్తే ఈ భూమ్మీదే ఆనందం. అంటే ఎలా చూసినా గెలుపే అనమాట. సహజంగానే మనలో ఒక ప్రశ్న వస్తుంది. రెండూ ఫలితాలు అంత బాగున్నప్పుడు ఆ ఎంపిక చేసుకోడానికి ఎవరైనా ఎందుకు వెనకాడతారు? ఈ సంకోచం వెనుకున్న కారణాన్ని అర్థం చేసుకోవడమే ఈ విశ్లేషణలో మనం చేయబోయేది. సరే, ఇప్పుడు వాదనలో మొదటి భాగానికి వద్దాం. అసలు ఏమీ చేయకుండా ఉండిపోతే, అంటే పని నుండి తప్పుకుంటే దాని పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఈ మూల గ్రంథం ఏం చెబుతోందంటే, మన విధి నుంచి తప్పుకోవడం అంటే ఏదో అవకాశం వదులుకోవడం కాదు. అది అంతకంటే చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా మన శత్రువులు మనల్ని చూసి నిందించే పరిస్థితి వస్తుంది. ఈ వాక్యం ఎంత శక్తివంతంగా ఉందో చూడండి. ఇది కేవలం ఓటమి గురించి మాట్లాడట్లేదు. మన శత్రువులు మన బలాన్ని, మన శక్తిని చూసి ఎగతాళి చేస్తూ మాట్లాడే ఆ కఠినమైన మాటల వల్ల కలిగే మానసిక వేదనను వివరిస్తోంది. ఆ మాటల ప్రభావం ఎలా ఉంటుందంటే, మొదట నింద. అంటే అందరి దృష్టిలో చిన్నబుచ్చుకోవడం, గౌరవం కోల్పోవడం. ఆ తర్వాత ఆ నింద కాస్త పరుషమైన మాటల రూపంలో బయటకొస్తుంది. ఇవి సూటిగా గుచ్చుకునే ఆయుధాల్లాంటి మాటలు. ఇక చివరికి ఈ మాటలన్నీ విని విని మన మీద మనకే నమ్మకం పోతుంది. మనం బలహీనులం, ఏమీ చెయ్యలేం అనే భావన వచ్చేస్తుంది. ఇది మన ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఈ గ్రంథం అడిగే ఈ అద్భుతమైన ప్రశ్నతో ఈ విభాగం ముగుస్తుంది. నిజమే కదా? ఇతరుల దృష్టిలో అవమానపడి మనల్ని మనం నిందించుకోవడం కన్నా ఎక్కువ బాధాకరమైన విషయం ఇంకేముంటుంది? సరే, ఇప్పటిదాకా ఒకవైపు చూసాం. ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. ఒకవేళ చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు నష్టపోవడానికే ఆస్కారం లేని ఒక పరిస్థితిని అది ఎలా సృష్టిస్తుందో చూద్దాం. ఈ ప్రత్యామ్నాయ మార్గానికి ఆధారం ఈ శ్లోకం. ఇది పోరాటంలో పాల్గొంటే వచ్చే రెండు సాధ్యమయ్యే ఫలితాలను చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆ రెండూ కూడా ఎలా విజయమో చూపిస్తుంది. చూడండి, ఒకవేళ యుద్ధంలో మరణిస్తే యోధులకు లభించే వీర స్వర్గం వస్తుంది. అంటే ధర్మం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారికి దక్కే ఉన్నత లోకమనమాట. ఒకవేళ విజయం సాధిస్తే ఈ భూమిని పాలించే అవకాశం దొరుకుతుంది. రెండూ వాటి మార్గాల్లో విజయాలే. కాబట్టి ఇక్కడ అసలు కీలకమైన విషయం ఇదే. ఈ ఎంపిక ఓటమికి గెలుపుకు మధ్య కాదు. అది మరణంలో వచ్చే విజయానికి లేదా జీవితంలో వచ్చే విజయానికి మధ్య ఉంది. రెండూ వైపులా గెలుపే. ఇప్పటివరకు మనం చూసిన రెండు వాదనలను కలిపి చూస్తే ఈ ప్రాచీన తర్కం మనల్ని ఏ స్పష్టమైన తప్పించుకోలేని ముగింపుకు నడిపిస్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ తర్కం యొక్క ప్రవాహాన్ని గమనిస్తే మొదటిది, ఏమీ చేయకుండా ఉంటే అవమానం, బాధ తప్పవు. రెండవది, చర్య తీసుకుంటే ఫలితం ఏదైనా సరే అది ఉన్నతమైనదే. కాబట్టి ఏదెంచుకోవాలో చాలా స్పష్టంగా తెలుస్తోంది కదా? ఇక ఇదే మొత్తం వాదన యొక్క ముగింపు. ఒక శక్తివంతమైన ఆదేశం. రెండు మార్గాలను విశ్లేషించిన తర్వాత గ్రంథం అందించే అంతిమ సలహా ఇదే. సందేహాలను పక్కనపెట్టి దృఢ నిశ్చయంతో లేచి నిలబడి యుద్ధానికి సిద్ధమవ్వండి. ఈ ప్రాచీన జ్ఞానం మనల్ని ఒక లోతైన ప్రశ్నతో వదిలివేస్తుంది. ఆనాటి యుద్ధభూమిలోని వాదనలు ఈనాటి మన జీవితాలకు కూడా వర్తిస్తాయి. మరి ఈరోజు మన జీవితంలో మనం ఎదుర్కోవలసిన, మన దృఢసంకల్పం అవసరమైన ఆ యుద్ధమేమిటి ఆలోచించండి.